హలో విద్యార్థులు, ఈరోజు మన హిస్టరీ క్లాస్కి మీకందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు వ్యక్తి గురించి మాట్లాడుకోవడం లేదు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎప్పటికీ ఆరిపోని ఒక జ్వాల గురించి, ఎవరికైనా వణుకు పుట్టించే ఒక ధిక్కార స్వరం గురించి తెలుసుకోబోతున్నాం. ఆయనే క్రాంతివీరుడు చంద్రశేఖరాజాద్. ఆయన పేరు వింటేనే బ్రిటిష్ వారికి నిద్రపట్టేది కాదు తెలుసా? అసలైన ఎలా ఒక అజేయమైన శక్తిగా మారారో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. కానీ అసలు టాపిక్లోకి వెళ్లే ముందు మనం ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. చరిత్రలో ఎవరైనా ఒక వ్యక్తిని అన్స్టాపబుల్ అని, అంటే ఎవరూ ఆపలేని ఒక అజేయమైన శక్తి అని ఎలా అంటారు? అది వారి కండబలం వల్ల? ఖచ్చితంగా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని ఆ మానసిక ధైర్యం, ఆ తెగింపు వల్లే కదా. బ్రిటిష్ వారి తుపాకులకెదురెళ్లి తన ప్రాణాల కంటే దేశస్వేచ్ఛే గొప్పదని నమ్మిన ఒక వ్యక్తి ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పాయింట్ మనకు చాలా ముఖ్యం. ఈ ఆలోచనను మైండ్లో ఉంచుకుని మనం ముందుకు వెళ్దాం. సరే, కథను ఏకంగా 1921 సంవత్సరానికి తీసుకెళ్దాం. అప్పట్లో దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణోద్యమం పీక్స్లో నడుస్తోంది. ఎంతోమంది ఉద్దండులు అరెస్టవుతున్నారు. కాని సరిగ్గా అప్పుడే పట్టుబడిన ఒక 15 ఏళ్ల కుర్రాడు మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యాన్నే షాక్ అయ్యేలా చేశాడు. జస్ట్ 15 ఏళ్లు. ఆ కుర్రాడి అరెస్టు, ఆ తర్వాత కోర్టులో జరిగిన సీన్ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా ఎలా మారిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ కుర్రాడిని తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు. మ్యాజిస్ట్రేట్ చాలా దభాయింపుగా "నీ పేరేంటి?" అని అడిగాడు. దానికా పిల్లాడు ఏమాత్రం భయపడకుండా కళ్లల్లోకి చూస్తూ "ఆజాద్" అని చెప్పాడు. ఆజాద్ అంటే అర్థం తెలుసు కదా, స్వేచ్ఛాజీవి. పోని మీ నాన్న పేరేంటి అని అడిగితే "స్వాతంత్ర్యం" అన్నాడు. మరి నీ అడ్రస్ ఏంటి అని అడిగితే "జైల్" అని చాలా గట్స్తో ఆన్సర్ ఇచ్చాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్తో ఆ కుర్రాడు చంద్రశేఖర్ ఆజాద్గా చరిత్రలో ఫిక్స్ అయిపోయాడు. ఏంటి, వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా? సో ఈరోజు మన క్లాస్లో ఆజాద్ జీవితాన్ని కొన్ని దశలుగా విడదీసి చూద్దాం. ఆ టీనేజ్ కుర్రాడి ధిక్కారం నుండి కొత్త విప్లవ సంస్థను ఎలా నిర్మించారు, తర్వాత ఆయుధాలు పట్టి చేసిన ఆపరేషన్స్ ఏంటి, మరియు ఆల్ఫ్రెడ్ పార్క్లో ఆ చివరి పోరాటం ఎలా జరిగింది, ఇవన్నీ చూస్తూనే ఆయన మనకు వదిలివెళ్లిన స్ఫూర్తిని కూడా ఒకసారి చర్చిద్దాం. కొంతకాలం తర్వాత ఆజాద్ కేవలం ఒక ఫైటర్గానే ఆగిపోలేదు. ఆయన ఒక అద్భుతమైన మెంటర్గా కూడా మారారు. భగత్ సింగ్, సుఖ్దేవ్ లాంటి ఎంతోమంది యువ నెత్తురుకి ఆజాద్ ఒక రోల్ మోడల్. పాతతరం విప్లవకారులకి, కొత్త తరానికి మధ్య ఒక బ్రిడ్జ్లా ఉంటూ స్వతంత్ర పోరాటాన్ని ఒక కొత్త డైరెక్షన్లోకి ఎలా తీసుకెళ్లారో ఇప్పుడు చూద్దాం. అసలు అప్పట్లో జరిగిందేంటంటే, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లేదా హెచ్ఆర్ఏకి చెందిన ముఖ్య నాయకులందరూ జైలు పాలయ్యారు. అప్పుడు ఆజాద్ ఆ సంస్థను తన భుజాలపై వేసుకుని పునర్నిర్మించారు. ఆ సంస్థ పేరే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, అంటే హెచ్ఎస్ఆర్ఏ. ఈ చిన్న పేరు మార్పు వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంది. వాళ్ళు కేవలం పేరు మార్చలేదు, వాళ్ళ ఐడియాలజీని మార్చారు. సంస్థను పూర్తిగా సోషలిజం వైపు మళ్లించడంతో పాటు సాయుధ పోరాటాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడమే వాళ్ళ మెయిన్ టార్గెట్ అయింది. అయితే సిద్ధాంతాలు పేపర్ల మీద ఎంత బలంగా ఉన్నా వాటిని గ్రౌండ్ మీద ఇంప్లిమెంట్ చేసినప్పుడే కదా రిజల్ట్ వచ్చేది. ఆజాద్ కమాండింగ్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన ఆపరేషన్స్ ఎన్నో జరిగాయి. అసలు ఆ చారిత్రక సంఘటనలు ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఒకసారి మనం ఈ టైంలైన్ని గమనిస్తే 1906లో మధ్యప్రదేశ్లోని భావ్రా గ్రామంలో ఆజాద్ జన్మించారు. కట్ చేస్తే 1925 నాటికి ఆయన ఒక మాస్టర్ మైండ్, వ్యూహకర్తగా మారారు. ముఖ్యంగా 1925లో జరిగిన ఆ ఫేమస్ కకోరీ ట్రైన్ రాబరీలో ఆజాద్దే కీ రోల్. ఎందుకంటే విప్లవ కార్యక్రమాలకు ఫండ్స్ కావాలి కదా, అందుకే బ్రిటిష్ ఖజానాతో వెళుతున్న రైలును టార్గెట్ చేశారు. నిజానికి ఇది బ్రిటిష్ వారికి మామూలు షాక్ కాదు, అది వాళ్ల అహంకారం మీద కొట్టిన దెబ్బ. ఆ తర్వాత 1928కొచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లాలా లజ్పత్ రాయ్ గారి మరణం దేశవ్యాప్తంగా అగ్గి రాజేసింది. ఆ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆజాద్ తన టీంతో, అంటే భగత్ సింగ్, రాజ్గురులతో కలిసి ఒక సాలిడ్ ప్లాన్ వేశారు. బ్రిటిష్ పోలీస్ అధికారి జేపీ శాండర్స్ను కాల్చి చంపడం ఈ ప్లాన్లో భాగమే. ఈ ఒక్క ఇన్సిడెంట్తో ఇండియన్ రెవల్యూషనరీల పవర్ ఏంటో, వాళ్ల అటాక్స్ ఎంత పక్కాగా ఉంటాయో బ్రిటిష్ వారికి చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇక మనం ఈ స్టోరీలో అత్యంత ఉద్వేగభరితమైన ఘటానికి చేరుకున్నాం. అదే ఫిబ్రవరి 27, 1931. అలహాబాద్ నగరంలో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మన దేశ చరిత్రలోనే ఒక ఎపిక్ అని చెప్పొచ్చు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా?
ఆల్ఫ్రెడ్ పార్క్లో ఆ రోజు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటిది ఆకస్మిక దాడి. ఎవరో ఒక ఇన్ఫార్మర్ ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు ఆజాద్ను చుట్టుముట్టారు. రెండవది ది ఫైట్. బ్రిటిష్ పోలీసులు వందల సంఖ్యలో ఉన్నారు. ఆజాద్ మాత్రం ఒంటరిగా. అయినా ఏమాత్రం బెదరలేదు. ఎంతోమంది పోలీసులని మట్టి కరిపించారు. ఆ టైంలో తన తోటి సహచరుణ్ణి సేఫ్గా అక్కడి నుండి తప్పించారు. ఇక మూడవది మరియు అత్యంత బాధాకరమైనది ఆత్మార్పణ. నా ప్రాణం ఉన్నంత వరకు బ్రిటిష్ వాడి చేతికి చిక్కను అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు కదా. ఆ మాట నిలబెట్టుకోవడానికి తన తుపాకీలో ఉన్న ఆఖరి బుల్లెట్తో తనను తాను బలిదానం చేసుకున్నారు. దేశం కోసం ఆయన చేసిన ఈ త్యాగం నిజంగా మాటల్లో చెప్పలేనిది. ఆజాద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ధైర్యం మాత్రం ఎప్పటికీ సజీవమే. ఆయన లెగసీ ఎంత స్ట్రాంగ్ అంటే ఆయన తుదిశ్వాస విడిచిన ఆల్ఫ్రెడ్ పార్క్ పేరును తర్వాత కాలంలో ఏకంగా చంద్రశేఖర్ ఆజాద్ పార్క్గానే మార్చేశారు. ఈరోజు కూడా మీరు అలహాబాద్ మ్యూజియానికి వెళితే ఆయన చివరి శ్వాస వరకు వాడిన ఆ కోల్ట్ తుపాకీని అక్కడ చూడొచ్చు. అది కేవలం ఒక ఆయుధం కాదు, మన ఆత్మ గౌరవానికి ఒక సింబల్. ఈ సందర్భంలో ఆయన ఇచ్చిన ఒక పవర్ఫుల్ కొటేషన్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదేంటంటే, దుష్మన్ కి గోలియోం కా హమ్ సామ్నా కరేంగే, ఆజాద్ హీ రహే హే ఆజాద్ హీ రహేంగే. అంటే శత్రువుల తూటాలను మనం ఎదుర్కొందాం, మనం స్వేచ్ఛగానే ఉన్నాం, ఇకపైన స్వేచ్ఛగానే ఉంటాం. విన్నారు కదా, ఇందులో ప్రతి అక్షరం ఒక బుల్లెట్ లాంటిదే. ఏ సామ్రాజ్యమైనా సరే మన తల వంచలేదనే ఆయన కాన్ఫిడెన్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ మాటలు ఈనాటికి మన రక్తంలో ఒక వేడిని ఉట్టేస్తాయి. సో ఈ రోజుటి హిస్టరీ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు నేను మీకొక థాట్ ప్రొవోకింగ్ ప్రశ్నను వదిలేస్తున్నాను. నిజమైన స్వేచ్ఛ సాధించడానికి అంతటి ప్రాణత్యాగం నిజంగానే అవసరమా? స్వాతంత్ర్యం అనేది ఎవరో ఊరికే ఇచ్చే బహుమతి కాదు. దానికి మన వీరుల నెత్తురు, త్యాగం వెలగా చెల్లించబడ్డాయి. ఆజాద్ లాంటి ఎందరో మహానుభావులు లేకపోతే ఈ రోజు మనం ఈ స్వేచ్ఛను ఎంజాయ్ చేసేవాళ్లమా? దీని గురించి క్లాస్ తర్వాత ఖచ్చితంగా ఆలోచించండి. ఈరోజు సెషన్లో చాలా ఆసక్తిగా పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు జై హింద్. మన దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను, సరిహద్దుల్లో మనల్ని కాపాడే సైనికుల శౌర్యాన్ని స్మరిస్తూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.